తిరుప్పావై పాశురాలు 7వ రోజు. కీషు కీష్ ఎன்ற పక్షులు మాట్లాడుతున్నాయి. కలందు పేషిన పేచ్చరవం కేట్టిలయో. పక్షులు వాటి ఆహారం కోసం వెళ్ళడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మాట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా? కేవలం మేము నిలుచున్న చెట్టు మీది పక్షులే కాదు, ఎంగుం అన్ని చెట్ల మీద పక్షులు అరుస్తున్నాయి అంటూ ఆండాళ్ తల్లి ఆనైఛాతన్ భరద్వాజ పక్షి గురించి చెబుతుంది. ఈ పక్షులు కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉంటాయి. చిలుకల వలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది ఆండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకరోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళతాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామభక్తిని పరీక్షిస్తాడు. ఏ పాపం చెయ్యని రాముణ్ణి ఏం చేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు, నీవు త్రికాలజ్ఞుడివి, నీకు కూడా తెలియదా నా ఆంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విలాసాలు కలిగి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేశాడు. భరతుణ్ణి రాజసింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజసింహాసనం వైపు వింజామరం ఊపుతూ భరతుడు వెళ్ళి మంత్రి కూర్చొనే ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కలిగింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో, నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా, సార్థకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయుష్షు వేద అధ్యయనం కాగానే తనకు ఇంకొక పురుషు ఆయుష్షు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుషు ఆయుష్షు భరద్వాజునికి పెంచాడు. మళ్ళీ వేద అధ్యయనం చేసి అది సరిపోనట్లనిపించింది. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా 3 పురుష ఆయుష్షులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు. ఈసారి ప్రజాపతి తానంతట వచ్చి ఏం కావాలి అని అడిగాడు. మరొక్క పురుషు ఆయుష్షు అని అడిగాడు. అయితే ప్రజాపతి ఆయనకు ఒక్కసారి కళ్ళల్లో 3 పర్వతాలు, ఆపై 3 పిడికెడులు చేశాడు. భరద్వాజుడితో, నీవు చదివింది ఆ వేదంలోని కేవలం 3 పిడికెలు మాత్రమే, ఇక చదివింది చాలు, దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామ భక్తుని సేవ, భగవంతుణ్ణి సేవించటం కంటే భగవద్భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితములో ఈ సూక్తిని ఆయన రాసిపెట్టాడు. అందుకే భరద్వాజుడు 3 పురుషాయుష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవద్భక్తి కలిగిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కలిగి ఉన్న పక్షిని చెబుతుంది. అంటే ఆంతర్యం, నీవు భగవంతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవద్భక్తులతో కలవడం లేదు. ఏ పెಣ್ಣే పిచ్చిదానా అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది. గోకులంలో గోపికలకు నిత్య కర్మ పెరుగులు చిలకడం. అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి పువ్వులు ధరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కరస్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు ఎంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది. వీళ్లకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది. ఇక కృష్ణ నామస్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికిన, వెన్న దాచిన అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దొంగలించడం కూడా వారికి ఇష్టమే. ఒక్కరోజు కన్నయ్య వెన్న దొంగలించకుంటే వారికి బాధగా ఉండేది. వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమీ ఉండేది కాదు. కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమీ కోరుకునేవారు కాదు.
కాషుం పిరప్పుం కలకలప్పకై పేరుత్తు గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి. వాష నరుంకుళల్ అయుచ్చయర్ గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. మత్తినాల్ ఓషై పడుత్త తయిర్ అరవం కవ్వముతో పెరుగు చిలికే శబ్దం కేట్టిలయో వినబడలేదా? నాయగ పెణ్ పెళ్ళాయ్, ఓ పెద్ద నాయకులారా, నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెళ్లాల్సిన దానివి హాయిగా నిద్రపోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు. నారాయణన్ మూరుత్తి కేశవనై పాడவும் నీకెట్టే కిడత్తియో పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే నారాయణ సర్వ జగత్తును లోపల పెట్టుకొన్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా మూర్తీభవించిన అందమేనా అన్నట్లుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మన కోసం. అందుకే ఆయన మూర్తి మన కోసం ఒక రూపు దాల్చి మన కోసం వచ్చినవాడు. కేవలం అందమైన వాడేనా? కాదు, మనం కృష్ణుణ్ణి సేవించుకోవడానికి వచ్చే అడ్డు కూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకునేవాడు. కేశవన్ కేశి అనే గుర్రం రూపములో ఉన్న రాక్షసుణ్ణి సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక ఆసురుడు గుర్రంలా వచ్చి నోరు తెరిచాడు. తెరచిన ఆ నోరులో చేతు పెట్టాడు కృష్ణుడు. చిన్న పిల్లాడు కదా, ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గిపోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయి వల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు. అలా మనకు ఉపకారము చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కలిసి పాడొచ్చు కదా. లోపల గోపబాలిక తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపల నుండి భగవత్ నామస్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. తేషం ఉడయ్యాయ్ భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కలిగినదానా తిరవు రావమ్మా, నీ తేజస్సును మాకు పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది. మనలోని భగవద్జ్ఞానమే మనకు తేజస్సును కలుగజేస్తుందని గమనించాలి. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.